ఫ్రెండ్స్, ముందుగా కబోర్డ్ ప్లేట్స్ ఈ విధంగా తీసుకోవాలి, లేదంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది. గాలి తక్కువ ఉంటే ఈ విధంగా లెవెల్ చేసుకోవాలి. డస్ట్ ఉంటే వాటరింగ్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ లైన్ కాబట్టి కింద ఎడ్జ్కి కొంచెం మాల్ వేయాలి. మూల మట్టానికి సరిగా ఉందో లేదో ఈ విధంగా చూసుకోవాలి. క్రింద కొంచెం గ్యాప్ ఉందో లేదో చూసుకొని మాల్ ఈ విధంగా కూరుకోవాలి. ఓపెన్ గోడ కబోర్డ్ కాబట్టి ముందుగా కింద ఇటుకలు సపోర్ట్గా అమర్చి ఉంచుకోవాలి. సెట్ అయ్యేంత వరకు కబోర్డ్ మనం అమర్చిన ఇటుకల మీద కూడా సగం బరువు ఆనుకొని ఉంటుంది. క్రాస్ రాకుండా సైడ్ మట్టం కూడా చూసుకోవాలి. కరెక్ట్గా ఉన్న ప్లేట్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓపెన్ బాడ్ కబోర్డ్ కాబట్టి క్రింద ప్లేట్ ఫ్యూచర్లో జాయింట్ బ్రేక్ రావడం లేదా బ్రేక్ డౌన్ అయిపోవడం జరగకుండా ఈ క్రాస్ ప్లేట్స్ సెట్ చేసుకోవాలి. వడంబ్రంతో ప్రతి ప్లేటు కూడా తూకం చూసుకోవాలి. నెక్స్ట్ స్పాంజితో ఈ విధంగా క్లీన్ అండ్ కవర్ చేసుకోవాలి. మూల మట్టానికి సరిగా ఉందో లేదో ఈ విధంగా చూసుకోవాలి. ఫైనల్గా ఇన్నర్ పార్ట్స్లో ఎవ్రీ కార్నర్లో మాల్ అనేది లేకుండా నీట్గా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇక బిగింపు అయిపోయినట్టే. ఇక ఫైనల్గా కోణాల తయారీకి సిమెంట్ పేస్ట్లో సగం ఇసుక వేసి చేసుకోవచ్చు. పలుచగా పట్టేటట్టుంటే ఓన్లీ సిమెంట్ పేస్ట్తో ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్రింద సపోర్ట్గా పెట్టిన ఇటుకలు నెక్స్ట్ డే తీయాలి. ఈ వీడియోలో చూసినట్టుగా సింపుల్గా కోణాలు స్పాంజితో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.